మిడి కవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50%, IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మూవీ మిక్చర్. టాలీవుడ్ ది ఎంత పెద్ద మనసో, ఇండస్ట్రీలోకి ఎంతమంది కొత్త భామలు వచ్చినా ప్లేస్ ఇస్తూనే ఉంటుంది. ఈ ఏడాది కూడా బోలెడు మందికి స్థానం ఇచ్చింది టీ టౌన్. వీరిలో కొంతమంది మాత్రమే నేమ్, ఫేమ్, క్యూరియాసిటీ క్రియేట్ చేసుకున్నారు. ఈ ఇయర్ తెలుగు ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అయి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడమే కాదు, క్రేజ్ తెచ్చుకున్న ఆ భామలెవరో చూసేద్దామా? నార్త్ బెల్ట్ లో సౌత్ సినిమాలు డామినేషన్ చూపిస్తున్నాయి, ముఖ్యంగా టాలీవుడ్ మూవీస్. దీంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్న నయా భామలకు ఫస్ట్ చాయిస్ గా మారింది టీ టౌన్. చివరకు బీ టౌన్ ముద్దు గుమ్మలు కూడా తెలుగు ఇండస్ట్రీలో తొంగి చూసేలా చేసింది. ఈ ఏడాది టాలీవుడ్ కు పరిచయమైన భామల్లో ఫస్ట్ చెప్పుకోవాల్సింది దీపికా పడుకొనే. పేరుకు సౌత్ భామ అయినా ఇంటర్నేషనల్ సెలబ్రిటీ. దీపిక స్ట్రైట్ తెలుగు మూవీ చేస్తే చూడాలని కోరుకున్నారు చాలా మంది మూవీ లవర్స్. చివరకు ఆమెను టాలీవుడ్ కు పట్టుకొచ్చిన క్రెడిట్ కొట్టేశాడు నాగశ్విన్. క్యూరియాసిటీ, యాంగ్జైటీ కలిగించిన మరో నార్త్ భామ జాన్వీ కపూర్. బీటౌన్ ఆడియన్స్ ఆమెకు క్వీన్ చైర్ ఇవ్వకపోయినా శ్రీదేవి తనయగా దేవర్తో ఛాన్స్ ఇచ్చి గుండెల్లో పెట్టుకున్నారు తెలుగు ఆడియన్స్. ఇప్పుడు టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా చేంజ్ అయింది. రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో తెరకెక్కుతోన్న మూవీకి హీరోయిన్ గా ఫిక్స్ అయింది. మరికొన్ని కథలను వింటోంది ఈ క్యూటీ. కొత్తమ్మాయికి ఏడాదిలో ఒక్క సినిమా చేయడమే కష్టం అనుకుంటే ఏకంగా 3 సినిమాలను దింపేసింది న్యూ గర్ల్ నయన్ సారిక. మహారాష్ట్ర షోలాపూర్ చిన్నదైన నయన్ ఆనంద్ దేవరకొండ, గంగం గణేశాతో ఇంట్రడ్యూస్ అయింది. ఆయలో కళ్లతోనే హావభావాలు పలికిస్తూ కుర్రాళ్ల గుండెల్లో గిటార్లు మోగించింది. కాతో మరో సక్సెస్ అందుకుని టాలీవుడ్ లో లక్కీ గర్ల్ గా ప్రింట్ వేయించుకుంది. ఇక వివాదాలతోనే ట్రెండ్ అయింది ముంబై భామ మాల్వి మల్హోత్రా. తిరగబడరా సామి సినిమాతో కన్నా యంగ్ హీరో రాజ్ తరుణ్ తో ఎఫ్ఐఆర్ వార్తలతో ట్రెండీగా నిలిచింది. నార్త్ భామలే కాదు, సౌత్ కాంతలు కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో తమ హవా చూపించారు. ఒకప్పుడు ముంబై భామల కోసం రెడ్ కార్పెట్ వేసే ఇక్కడి దర్శక నిర్మాతలు సదరన్ బ్యూటీస్ కి పెద్దపీట వేశారు. ఈ ఏడాది మెప్పించిన సౌత్ భామలెవరో చూసేద్దామా? ఓం భీమ్ బుష్ తో తమిళ పొన్ను ప్రీతి ముకుందన్ ఇప్పుడు తెలుగులో క్రేజీ హీరోయిన్. ఆశా కూడా అనే ప్రైవేట్ ఆల్బమ్తో మరింత ఫేమ్ తెచ్చుకున్న ఈ సోయగం ప్రస్తుతం విష్ణు కన్నప్పాలో చేస్తోంది. ఇక విపరీతమైన బజ్ క్రియేట్ చేసుకున్న కన్నడ కస్తూరి రుక్మిణి వసంత్ తన లక్ పరీక్షించుకునేందుకు టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. నిఖిల్ అప్పుడో ఇప్పుడో ఎప్పుడో ఫ్లాప్ కావడంతో ఆమెకు రావాల్సినంత క్రెడిట్ రాలేదు. అయితేనేం బిగ్ వికెట్ తన ఖాతాలో వేసుకుంది. తారక్తో ఆడిపాడే బిగ్ ఛాన్స్ కొట్టే గోల్డెన్ ఛాన్స్ రుక్మిణి కొట్టేసిందని టాక్. ఇక తెలుగమ్మాయి, మాజీ మిస్ ఇండియా మానస వారణాసి ఈ ఏడాది ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లాతో దేవకీనందన వాసుదేవతో ఇంట్రడ్యూస్ అయింది. కానీ ఆమెకు లక్ కలిసి రాలేదు. వీళ్లే కాదు, ఈ ఏడాది విపరీతమైన హైప్ క్రియేట్ చేసుకుని నెక్స్ట్ ఇయర్ ప్రేక్షకులను పలకరించబోతున్నారు మరికొంతమంది ముద్దుగుమ్మలు. సోషల్ మీడియాలో డాన్స్లతో కుమ్మేసిన ఇమాన్వి డార్లింగ్ ప్రభాస్ తో యాక్ట్ చేసే క్రేజీ ఆఫర్ కొల్లగొట్టింది. దర్శన అంటూ కుర్రాళ్ల హృదయాలకు గాయం చేసిన మలయాళ కుట్టి దర్శన రాజేంద్రన్ పరదా అంటూ నెక్స్ట్ ఇయర్ టాలీవుడ్ ప్రేక్షకులకు హాయ్ చెప్పబోతోంది. తమిళ్ మూవీ తంగలాన్ హీరోయిన్ మాళవికా మోహనన్ రాజా సాబ్తో నేరుగా టీ టౌన్ ఆడియన్స్ తో టచ్ లోకి రాబోతోంది. కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి, సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా నాని హిట్ 3తో నెక్స్ట్ ఇయర్ కనువిందు చేయనుంది. పుష్పతో మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ కి ఒరిగిందేమీ లేదా? పుష్ప 2లో ఈ హీరోకి అన్యాయం జరిగిందా? ఇక తెలుగు సినిమాలు చేయడం కష్టమేనా? బాలీవుడ్ పై ఫోకస్ చేస్తున్నారా? వాచ్ ది స్టోరీ. పార్టీ లేదా పుష్ప అన్న ఒక్క డైలాగ్ తో సినిమాపై ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు ఫహద్ ఫాజిల్. పుష్ప 1లో ఫహద్ కి ఎక్కువ స్కోప్ లేకపోయినా సెకండ్ పార్ట్ లో అల్లు అర్జున్ కి భారీ కాంపిటీషన్ ఇవ్వబోతున్నాడు అని అనుకున్నారు అంతా. కానీ క్యారెక్టర్ పరంగా, యాక్టింగ్ వైజ్ బన్నీ ముందు తేలిపోయాడు ఈ మాలీవుడ్ హీరో. షెకావత్ గా అతడి క్యారెక్టర్ సరిగ్గా డిజైన్ చేయలేదంటూ సుక్కుపై గుర్రుగా ఉన్నారు అతడి ఫ్యాన్స్. ఇదే టైంలో ఫహద్ ఫాజిల్ పుష్ప మూవీ గురించి మాట్లాడిన ఓల్డ్ వీడియో వైరల్ అవుతోంది. పుష్ప వల్ల తనకు ఒరిగిందేమీ లేదన్న వీడియోని ట్రెండ్ చేస్తున్నారు నెటిజన్లు. నా స్టఫ్ నేనిచ్చా, పుష్పలో నా క్యారెక్టర్ వల్ల ఏదో మ్యాజిక్ జరుగుతుందని ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అలాంటివేమీ లేవు అంటూ చెప్పాడు ఫహద్. జస్ట్ సుకుమార్ మీద ప్రేమతో మాత్రమే ఈ సినిమా చేసినట్లు చెప్పాడు. చూస్తుంటే స్టోరీ నేరేట్ చేసినంత డెప్త్ గా తన క్యారెక్టర్ లేదని ఫ్రెండ్స్ దగ్గర చర్చించినట్లు మాలీవుడ్ వర్గాలంటున్నాయి. పుష్ప 2 ప్రమోషన్స్ కి రాకపోవడం చూస్తుంటే క్యారెక్టర్ విషయంలో రెగ్రెట్ ఫీల్ అయినట్లు కనిపిస్తోంది. ఈ లెక్కన తెలుగు సినిమాలు చేస్తారా అన్న డౌట్ ఉంది. ఫహద్ కి నెగిటివ్ రోల్స్ చేయడం కొత్తేమీ కాదు, కానీ తన ఇంపాక్ట్ ఉండే క్యారెక్టర్స్ చేస్తున్నారు. కుంభలంగి నైట్స్, మామన్నన్ చిత్రాలు ఈ కోవలోవే.
ఓవైపు హీరోగా చేస్తూనే సపోర్టింగ్ రోల్స్ లో చించేస్తున్నాడు. వెట్టయాన్లో ఎంటర్టైన్ చేశాడు. ప్రెజెంట్ తమిళ్, మలయాళంతో పాటు టాలీవుడ్ లో డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ కి కమిట్ అయ్యాడు. బాలీవుడ్ లో కూడా ఓ సినిమా చేస్తున్నట్లు టాక్. ట్రిప్టీ డిమ్రీ హీరోయిన్ అన్న బజ్ నడుస్తోంది. ఈ బిజీ స్కెడ్యూల్ మధ్యలో తెలుగు సినిమా ఎక్స్పెక్ట్ చేయొచ్చా అంటే చెప్పలేం, ఏదైనా జరగచ్చు. సింగిల్ ట్యాగ్ లైన్ ని ఒక్కొక్కరిగా రిమూవ్ చేసేసుకుంటున్నారు టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్. బ్యాచులర్ లైఫ్ కి గుడ్ బై చెప్పేసి మ్యారేజ్ లైఫ్ లోకి స్టెప్ ఇన్ అయిపోతున్నారు. ఈ ఏడాది వివాహ బంధంలోకి ఎంట్రీ ఇచ్చిన ఆ టాలీవుడ్ హీరోయిన్స్ ని ఓసారి చూసేద్దామా? మహానటి కీర్తి సురేష్ మరికొన్ని రోజుల్లో పెళ్లి పీటలెక్కబోతోంది. ఈ నెల 12న గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంటోంది. శోభితా ధూళిపాళ్ల, నాగచైతన్యతో ఈ నెలలోనే 7 అడుగులు వేసింది. ఈ ఇద్దరే కాదు, ఈ ఏడాది ఎంతో మంది తెలుగు స్టార్ ముద్దుగుమ్మలు న్యూ జర్నీ స్టార్ట్ చేశారు. టీ-టౌన్ టాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తన బాయ్ ఫ్రెండ్ బాలీవుడ్ మేకర్ జాకీ భగ్నానీని ఫిబ్రవరిలో గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంది. ఇక నా పెళ్లి నా ఇష్టం రబై, ఎప్పుడైనా చేసుకుంటా, చెబితే చెప్తా లేదంటే లేదు అంటూ మాట్లాడిన సొట్టబుగ్గల సుందరి తాప్సీ పన్ను 11 ఏళ్ల పాటు డేటింగ్ చేసి విదేశీ బ్యాడ్మింటన్ ప్లేయర్ మతియాస్ బోయ్ను మార్చిలో పెళ్లి చేసుకుని షాక్ ఇచ్చింది. అదే నెలలో పవన్ కళ్యాణ్ హీరోయిన్స్ మీరా చోప్రా, కృతి కర్బందాలు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. మీరా బిజినెస్ మ్యాన్తో సెటిల్ అయితే కృతి బాలీవుడ్ హీరో పులకిత్ సామ్రాట్ను వివాహం చేసుకుంది. ఆదికేశవ్లో నటించిన మలయాళ కుట్టి అపర్ణాదాస్ ఏప్రిల్ నెలలో న్యూ లైఫ్ స్టార్ట్ చేసింది. అత్యంత సింపుల్ గా గుడిలో పెళ్లి చేసుకుంది. పెళ్లికి ముందే తల్లైన చెర్రీ హీరోయిన్ ఫారెన్ బ్యూటీ ఆమీ జాక్సన్ మేలో ఎడ్విస్ట్ విగ్ తో వెడ్డింగ్ రింగ్ తొడిగించుకుంది. టాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ యాక్ట్రెస్ వరలక్ష్మి శరత్ కుమార్, ముంబైకి చెందిన ఆర్ట్ గ్యాలరిస్ట్ నికోలాయ్ సచ్దేవ్ ఈ ఏడాది జూలైలో ఒకటయ్యారు. రాజావారు రాణిగారుతో ఫేమ్ తెచ్చుకున్న రహస్య అలియాస్ ఐశ్వర్య ఘోరక్ తన ఫస్ట్ హీరో కిరణ్ అబ్బవరంతో ఆగస్టులో 7 అడుగులేసింది. మేఘా ఆకాష్ సెప్టెంబర్లో ప్రియుడు సాయి విష్ణుతో కొత్త జీవితాన్ని స్టార్ట్ చేసింది. ఇక ఆదితిరావు హైదరీ 2 టైమ్స్ పెళ్లి చేసుకుంది సిద్ధార్థను. ఓసారి గుడిలో, మరోసారి రాజస్థాన్లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. అదన్నమాట మన ముద్దుగుమ్మల మ్యారేజ్ ముచ్చట్లు. ఇక నెక్స్ట్ ఇయర్ ఎవరు సింగిల్ లైఫ్ కుట్టాట చెప్పనున్నారు? ఒక్క సినిమాతో యూత్ లో హ్యూజ్ పాపులారిటీ సంపాదించిన ప్రదీప్ రంగనాథ్ ఎక్కడా, ఎందుకు స్పీడ్ తగ్గించేశాడు? మూవీస్ చేస్తున్నారా లేదా? అయితే అప్డేట్స్ ఏంటి? ఏ ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు? అవి ఎంతవరకు వచ్చాయి? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. డైరెక్టర్ నుండి సడన్ గా యూటర్న్ తీసుకొని హీరోగా చేంజ్ అయ్యాడు ప్రదీప్ రంగనాథ్. లవ్ టుడేతో యూత్ లో క్రేజ్ క్రియేట్ చేసుకున్న ఈ యంగ్ హీరో చేతిలో ప్రెజెంట్ 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో లవ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, ఓ మై కడవలై ఫేమ్ అశ్వథ్ మారిముత్తు డైరెక్షన్ లో డ్రాగన్ చేస్తున్నాడు. ఈ 2 యూత్ఫుల్ రొమాంటిక్ మూవీసే. ఇందులో డ్రాగన్ కంప్లీట్ కాగా LIK సెట్స్ పై ఉంది. రీసెంట్ గా ఓ ఈవెంట్ లో తన ప్రాజెక్టుల గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ షేర్ చేసుకున్నాడు ఈ జూనియర్ ధనుష్. డ్రాగన్ నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరిలో ఆడియన్స్ ముందుకు తీసుకొస్తున్నట్లు క్లారిటీ ఇచ్చాడు ప్రదీప్. వ్యాలంటైన్స్ డేని టార్గెట్ చేస్తున్నాడు ఈ లవర్ బాయ్. ఇక LIK లో చేస్తూనే జనవరి నుండి కొత్త మూవీ షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. సుధా కొంగరా దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసిన కీర్తీశ్వరన్తో నెక్స్ట్ ప్రాజెక్ట్ పట్టాలెక్కించబోతున్నాడు. ఈ మూవీని టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నట్లు సమాచారం. లవ్ టుడే హిట్ తర్వాత ప్రదీప్ కమిట్ అయిన చిత్రం LIK. ఈ సినిమాను స్టార్ట్ కాకముందు నుండే ట్రబుల్స్ వెంటాడుతూనే ఉన్నాయి. 2019లో శివకార్తికేయన్ హీరోగా మూవీ అనౌన్స్ కాగా బడ్జెట్ ఇష్యూ వల్ల ఆగిపోయింది. 2023లో ప్రదీప్ చెంతకి ఈ స్టోరీ వచ్చింది. LIC అని పెట్టడంతో LIC కంపెనీ ఇష్యూ రైజ్ చేయడంతో LIKగా మార్చారు. అలాగే SS కుమరన్ అనే వ్యక్తి కూడా తన టైటిల్ LICని విఘ్నేష్ కొట్టేశాడంటూ రైజ్ చేయడంతో పేరు మార్చక తప్పలేదు. డ్రాగన్ కన్నా ముందే స్టార్ట్ అయిన మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో అనౌన్స్మెంట్ లేదు. ఎంతవరకు వచ్చిందో డైరెక్టర్ అప్డేట్ ఇవ్వట్లేదు. మరి ఇన్ని అనుమానాలకు విఘ్నేష్ శివన్ చెక్ పెడతాడా? వెయిట్ అండ్ సీ. సో చూసారు కదా, ఇది వాల్టి మూవీ మిక్చర్. నెక్స్ట్ మూవీ మిక్చర్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్.